బ్లడ్ మూన్ ఈ రాత్రి ఆకాశంలో కనిపించే అద్భుతం ఇది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇవాళ రాత్రి 9:57 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు చంద్రగ్రహణం కనిపించబోతోంది. ఇక ఈ నేపథ్యంలో పలు ఆలయాలు మూతపడ్డాయి. ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఇప్పటికే పలు ఆలయాలు మూతపడ్డాయి. యాదగిరిగుట్ట, జోగులాంబ, భద్రాద్రి ఆలయాలను మూసివేశారు. మధ్యాహ్నం 3:30కి తిరుమల శ్రీవారి ఆలయం సైతం మూసివేయబోతున్నారు. ఇక రేపు ఉదయం సుప్రభాత సేవతో తెరుచుకోబోతోంది శ్రీవారి ఆలయం. మధ్యాహ్నం 3:30కి విజయవాడ దుర్గమ్మ ఆలయం సైతం మూసివేయబోతున్నారు. ఇక శ్రీకాళహస్తిలో యథావిధిగా దర్శనాలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. బ్లడ్ మూన్ మొత్తం 82 నిమిషాల పాటు కనిపిస్తుందంటున్నారు. గ్రహణ టైంలో అత్యంత ఎర్రగా కనిపిస్తాడు చంద్రుడు. ఈ బ్లడ్ మూన్ ని ప్రపంచవ్యాప్తంగా 85% మంది చూడొచ్చని చెప్తున్నారు. ఇక ఏషియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం చూడొచ్చు. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక బ్లడ్ మూన్ కారణంగా పలు ఆలయాలు మూసివేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, తిరుమల శ్రీవారి ఆలయం రేపు ఏ సమయానికి తెరుచుకోబోతోంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే తిరుమల శ్రీవారి ఆలయం రేపు తెల్లవారుజామున అంటే 3 గంటలకు తెరిచిన తర్వాత శుద్ధి, పుణ్యావచనం, ఆ తర్వాతనే సుప్రభాత సేవతో భక్తులకు సర్వదర్శనం అందుబాటులో ఉంటుంది. చంద్రగ్రహణంతో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీకి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఉన్న 60 పైగా ఆలయాలతో పాటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అన్ని ఆలయాలు మూతపడ్డాయి. అయితే శ్రీకాళహస్తి క్షేత్రము గండాలకు అతీతంగా ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ యథావిధిగానే గ్రహణ పూజలు జరుగుతాయి. గ్రహణ శాంతి కూడా అక్కడ జరగబోతోంది. అయితే యథావిధిగానే 9 గంటలకు రాత్రి శ్రీకాళహస్తిలో ఆలయాన్ని మూసివేసి తిరిగి 11 గంటలకు తెరిచిన తర్వాత 11 గంటలకు గ్రహణ శాంతి పూజతో పాటు పలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి, కొన్ని అభిషేకాలు జరుగుతాయి. తిరిగి ఆ తర్వాత గ్రహణ సమయం అంతా కూడా ఆలయం తెరిచే ఉంటుంది. అయితే భక్తులకు మాత్రం అనుమతి ఉండదు. కేవలం అర్చకులు మాత్రము, దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు మాత్రమే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో మాత్రము 3 గంటల నుంచి 3:30 గంటల మధ్యలో అంటే గ్రహణ కాలానికి 6 గంటల ముందుగానే ఆలయాన్ని మూసివేయడం అనేది హిందూ సాంప్రదాయాల్లో, ఆలయ సాంప్రదాయాల్లో ఒక భాగం కాబట్టి ఆ రకంగానే మూసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నేను గోవిందరాజస్వామి ఆలయం దగ్గర ఉన్నాను. ఇప్పటికే భక్తులందరూ కూడా 3 గంటలకే ఆలయాన్ని క్లోజ్ చేస్తారు కాబట్టి ఇప్పటికే ఎవరైతే దర్శనానికి ముందు వెళ్ళారో వాళ్ళందరూ కూడా బయటకు పంపిస్తున్నారు. ఆ తర్వాత తిరిగి రేపు ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేస్తున్న పరిస్థితి. అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రము రేపు తెల్లవారుజామున 3 గంటలకే ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసిన తర్వాత సుప్రభాతం, మిగతా సేవలు, ఆర్జిత సేవలన్నీ కూడా నిర్వహించిన తర్వాతే సర్వదర్శనం అందుబాటులో ఉంటుంది. అయితే ఈరోజు గరుడ పౌర్ణమి, ఖచ్చితంగా గరుడ సేవ ఉంటుంది. పౌర్ణమి రోజు ప్రతి నెల గరుడ వాహన సేవ ఉంటుంది తిరుమల. అయితే టీటీడీ రద్దు చేసింది. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆర్జిత సేవలను బంద్ చేసిన పరిస్థితి, పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. అయితే భక్తులకు ముందుగానే అనౌన్స్ చేస్తుంది కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ముందు నుంచి చంద్రగ్రహణం రోజు భక్తులకు దర్శనం అవకాశం ఉండదు కాబట్టి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగానే 3:30 నుంచి కూడా రేపు ఉదయం వరకు కూడా భక్తులకు దర్శనం అవకాశం ఉండేది కాబట్టి ఎక్కడైతే అన్నప్రసాద కేంద్రాలను కూడా మూసివేశారు కాబట్టి కొన్ని ఆహార పొట్లాలను కూడా తయారు చేసిన టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గండాలకు అతీతంగా ఉన్నటువంటి క్షేత్రము, దోష నివారణే లేనటువంటి రాహుకేతు క్షేత్రంగా సర్పదోష నివారణ పూజలు జరిగే ఆలయము శ్రీకాళహస్తి ఆలయం. కానీ ఈ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం యథావిధిగానే ఈరోజు రాత్రి 9 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది. తర్వాత క్లోజ్ చేసిన తర్వాత తిరిగి గ్రహణ శాంతి పూజలు నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.